రాయలసీమ ప్రజల హృదయంలో వెలుగులు నింపిన సూర్యుడు. భూస్వాములు బూర్జువాల గుండెల్లో కదం తొక్కి వారి మదమనిచిన కొదమసింహం. ఫ్యాక్షన్ చీకట్లను చీల్చి చెండాడిన బెబ్బులి. రాజకీయ చరిత్రలో సీమ సింహం. పీడిత బడుగు బలహీన వర్గాల కోసమే ఉదయించిన రవి, పరిటాల రవి. ఆయన మరణం కొందరి మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే జ్ఞాపకం. ప్రజా శ్రేయస్సు, అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తిగా ఆయనంటే మరింత ప్రేమ, అభిమానం, ఆదరణ. ఇక సమాజంలో ఆయనకున్న గౌరవం ఎప్పటికీ తగ్గదంటే ఆశ్చర్యం లేదు. మరి అలాంటి అభిమాన నాయకుడి వర్ధంతి సందర్భంగా మా స్పెషల్ స్టోరీ. తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడు మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాలతో ఘనంగా జరుగుతోంది. 2005 జనవరి 24న ప్రత్యర్థుల దాడిలో ఆయన హత్యకు గురైన నాటి నుంచి ప్రతి ఏటా ఈ రోజు రాయలసీమ ప్రజలు ఆయన్ను స్మరించుకుంటారు. ఈ ఏడాది కూడా వెంకటాపురం గ్రామంలోని రవీంద్ర ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి అనంతపురం టీడీపీ కార్యాలయాలు, వివిధ నియోజకవర్గాల్లో వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. హ్యాష్ ట్యాగులతో సోషల్ మీడియా దద్దరిల్లుతోంది. పరిటాల రవి రాజకీయ జీవితం గురించి చెప్పుకుంటే ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి టీడీపీలోకి ప్రస్థానం ప్రారంభం అయ్యింది. పరిటాల రవీంద్ర రాజకీయ జీవితం రాయలసీమ ఫ్యాక్షన్, భూస్వామ్య వ్యతిరేక పోరాటాల నుంచి మొదలైంది. 1958 ఆగస్టు 30న అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురంలో జన్మించిన ఆయన చిన్న వయసులోనే కుటుంబంపై దాడులు ఎదుర్కొన్నారు. 1970లో తండ్రి పరిటాల శ్రీరాములు, సోదరుడు సుబ్బయ్యలు భూస్వాముల దాడిలో హత్యకు గురయ్యారు. సోదరుడు హరి ఎన్కౌంటర్లో మరణించాడు. ఈ బాధల నేపథ్యంలో పరిటాల రవీంద్ర మొదట పీపుల్స్ వార్ వంటి ఉద్యమాల్లో చేరి భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేశారు. 1993లో ఎన్టీఆర్ ఆహ్వానంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీఆర్ ఆయనను రాయలసీమలో ఫ్యాక్షన్ అరాచక శక్తులను ఎదురించడానికి ఆయుధంగా చూశారు. ఆయుధాలతో కాదు, అధికారంతో పోరాడాలని ఎన్టీఆర్ సలహా ఇచ్చారని, ఆయనే రవిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారని సతీమణి పరిటాల సునీత పలుమార్లు అంటారు. టీడీపీలో చేరిన తర్వాత రాయలసీమలో పార్టీని బలోపేతం చేశారు. పెనుగొండ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కొన్నిసార్లు జైల్లో ఉండగానే భారీ మెజారిటీతో గెలిచారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. రాయలసీమలో టీడీపీ బలపడటానికి పరిటాల రవి కీలక పాత్ర పోషించారు. ఫ్యాక్షన్ ముఠాలను ఎదిరించి బడుగు వర్గాలకు ధైర్యం నింపారు. ఆయన వల్లే అనంతపురం జిల్లాలో టీడీపీ బలమైందని పార్టీ కార్యకర్తలు ఆయన్ను సీమ సింహంగా భావిస్తారు. పరిటాల రవి గారంటే ఫ్యాక్షన్ కాదు, అప్పటి ఉన్న పరిస్థితుల్లో పెత్తందారుల్లో సామాన్యులు, బడుగు బలహీన వర్గాలపైన దాడులు, అనేక అకృత్యాలు చేస్తున్నారు. కాబట్టి వారి సామాన్యుల పక్షాన్ని నిలబడి వారిపైన అంటే పెత్తందారి వ్యవస్థ పైన పోరాటాలు చేశారు. కాబట్టి ఆ పెత్తందారి వ్యవస్థ మాత్రమే వారిని పరిటాల రవి అన్నగారిని ఇంకొక రకంగా చిత్రీకరించారు తప్పితే ప్రజల గుండెల్లో ఆయన ఎప్పుడు కూడా ప్రజానాయకుడుగానే స్థిరస్థాయిగా నిలబడిపోయారు, స్థిరస్థాయిగా ఉంటున్నారు కూడా ఇప్పటికి కూడా. పల్లెల్లో చాలా గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉండింది. అలాంటి అనేక గ్రామాలను, ఫ్యాక్షన్ ఉన్నటువంటి గ్రామాలని ఇరు వర్గాలను కూర్చోబెట్టి అనేక గ్రామాల్లో కూడా ఫ్యాక్షన్ లేకుండా సందర్భాలు ఉన్నాయి. ఆ గ్రామాల పేర్లు కూడా చాలా వరకు మార్చి వేరే పేరుగా పెట్టిన సందర్భాలు ఉన్నాయి ప్రజెంట్. ఎందుకంటే ఫ్యాక్షన్ వల్ల ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలను నాశనం చేసుకుంటారనే ఒక ఉద్దేశాన్ని కనుక్కొని ఫ్యాక్షన్ వద్దు, అందరూ మీరు కలిసే ఉండండి అని చెప్పేసి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చోబెట్టి ఫ్యాక్షన్ లేకుండా చేసిన అనేక గ్రామాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. కాబట్టి ఆయన ప్రజల్లో ఎప్పుడు స్థిరస్థాయిగా నిలబడిపోతారు. పరిటాల రవీంద్ర ప్రజలకు చేసిన సేవలు అపారమైనవని, రాయలసీమలో ఆయన పేరు ఇప్పటికీ పేదల గుండెల్లో జీవిస్తోందని, పీడిత వర్గాలు, దళితులు, బలహీనులపై దాడులు, దోపిడీలను పరిటాల రవి అడ్డుకున్నారు. ప్రజలకు భయం లేకుండా జీవించే హక్కు కల్పించారు. పెనుగొండ, ధర్మవరం, రాప్తాడు ప్రాంతాల్లో రోడ్డు, నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, ఆసుపత్రుల నిర్మాణం కోసం అలుపెరగకుండా కృషి చేశారు. రాయలసీమలో నీటి సమస్యలపై పోరాడారు. సామాజిక న్యాయం, బడుగు వర్గాల రక్షణలో భాగంగా అణగారిన వర్గాలకు భూమి హక్కులు, రాజకీయ ప్రాధాన్యం కల్పించడంలో ముందుండేవారు. అప్పట్లో మొదటి మండల అధ్యక్ష ఎన్నికల్లో దళిత అభ్యర్థి ఓబన్న గెలుపుకు మద్దతు ఇచ్చారు. ఇది రాజకీయంగా ఆయన ఉనికిని చాటింది.
టీడీపీని రాయలసీమలో బలపరిచి ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేశారు. పరిటాల రవీంద్ర గారిని ఈరోజు ఈ జిల్లా ప్రజలు గుర్తుంచుకోవడానికి ముఖ్యంగా ఆయన చేసిన ఎన్నో పోరాటాల ఫలితమే ఈరోజు ఎప్పటికీ కూడా పరిటాల రవీంద్ర గారిని గుర్తుంచుకుంటారు జిల్లా ప్రజలు. ముఖ్యంగా ధర్మవరం ప్రజలు పరిటాల రవీంద్ర గారిని గుర్తుంచుకుంటారు. ఎందుకంటే 1993లో ఎన్నో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అరాచకాలు, మహిళల మీద దాడులు అయితేనేమి, అత్యాచారాలు జరుగుతున్న ప్రాంతంలో ఆ రోజు పరిటాల రవీంద్ర గారు ధర్మవరం వచ్చి ఈ బడుగు బలిగిన వర్గాల ప్రజల కోసం ఆ రోజు తన ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులన్నిటికీ కూడా అధిగమించి ఆ రోజు జనాల కోసం ఉన్నాడు. కాబట్టి ఈరోజు పరిటాల రవీంద్ర గారిని ఎప్పటికీ కూడా ధర్మవరం ప్రజలు గుర్తుంచుకుంటారని నేను చెప్తున్నాను. పరిటాల రవీంద్ర మరణించి 21 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆయన ఎప్పటికీ కూడా ధర్మవరం ప్రజల గుండెల్లో ఉంటాడు. కాబట్టి ఎప్పటికీ కూడా అతని మరుపు అనేది ఉండదు. పరిటాల రవీంద్ర ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తిగా ఇక్కడ ఉండే ప్రజలంతా కూడా ఎప్పుడు కూడా అభిమానిస్తూ ఉంటారు. జిల్లాలో ఈ తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి కారణం పరిటాల రవీంద్ర. అలాంటి పరిటాల రవీంద్రను ఎప్పుడు కూడా ఇళ్ళకాలం కూడా స్మరించుకుంటే ఖచ్చితంగా పార్టీకి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పరిటాల రవి పేరు చెప్తానే తెలుగుదేశం పార్టీకి జనజీవనం పోస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పరిటాల రవీంద్రను ప్రతి ఒక్కరూ కూడా స్మరించుకుంటూ ఘనంగా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా పరిటాల రవి వర్ధంతిని జరుపుకుంటారు. పరిటాల రవి త్యాగాల వల్లే పార్టీ ఇక్కడ బలమైందని రాయలసీమ వాసుల నమ్మకం. ఆయన భార్య పరిటాల సునీతం ప్రస్తుతం రాప్తాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా, కుమారుడు పరిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా మరియు పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గా ఉంటూ రవీంద్ర ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. రవీంద్ర అన్నగారు నేటికి చనిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆయన కీర్తి ప్రతిష్టలు శాశ్వతంగా నిలబడిపోయినాయి. కానీ పరిటాల రవీంద్ర గారు 93లో పార్టీలో చేరినాడు. 94లోన ఎమ్మెల్యేగా గెలిచారు. వెంటనే అట్లే కార్మిక శాఖ మంత్రిగా ఇచ్చారు. కార్మిక శాఖ మంత్రి అయిన వెంటనే అనంతపురం జిల్లాకు రావాలంటే గార్ల దిన్న నుండి ఆయన్ని ఎంతో ఘనంగా ఆహ్వానించి ఆయనకు స్వాగతం పలికి చాలామంది అక్కడ పాటలైతేనేమి, నృత్యాలైతేనేమి, గానాలైతే చేసుకుంటూ ఆటల పోటీలతోన అనంతపురం జిల్లాకి తీసుకొని వచ్చి ఆయన అంటే ఒక పెద్ద మహాదేవుడుగా ప్రజలందరూ కొలిచేవారు పరిటాల రవీంద్ర అన్న గారిని. ఆయన చనిపోయి నేటికి 20 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆయన కీర్తి శాశ్వతంగా నిలబడిపోయినది. ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా శాశ్వతంగా నిలిచాయి. తిరుమల రాయని దేవస్థానంలో దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వెంటనే సామూహిక వివాహాలు కూడా చేశారు. ప్రజలకు ఎంతో మేలు చేసిన వ్యక్తి పరిటాల రవీంద్ర గారు. బీదసారులందరినీ కూడా ఆయన ముందుకు తీసుకొని వచ్చారు. అభివృద్ధి పథకంలో నడిపించారు. ఆయన చేసిన ఘనకీర్తి బీద వాళ్ళందరికీ చదువులు కావాలంటే గుంటకల్లో కూడా ఆయన పేరిట ఒక కళ్యాణ మంటపం నిర్మించారు. మరియు వాళ్ళ నాన్న పేరిట ఒక కాలేజీ కూడా నిర్మించారు. ఆ కాలేజీలో బీద సాధులందరూ కూడా చదువుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక పరిటాల రవీంద్ర గారు చేసిన మేలు ప్రజలు ఎన్నటికీ మరవలేరు. పరిటాల రవీంద్ర అంటే మాకు ఎంతో అభిమానం కూడా. నా పేరు చంద్రగిరి సంపత్ కుమారి, రాయదుర్గము. నేను రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి. మేము పార్టీ పుట్టిన నుండి ఎంతో అభిమానంగా పార్టీలో ఉండేవాళ్ళము. పరిటాల రవీంద్ర అన్న వచ్చిన తర్వాత మాకు ఎంతో చేతోడు వాతోడుగా ప్రతి విషయము ఆయన దగ్గర మేము చెప్పుకునేవాళ్ళము. ఆయన చనిపోయినప్పుడు మేము ఎంతో బాధపడినాము. ఆయన గురించి స్టేషన్కి పోయినాము, జైలుకి పోయినాము, జైలు నుండి విడుదలై వచ్చినాము. కానీ ఇప్పుడు కూడా ఆయన పేరు శాశ్వతంగా ఉండాలని, రేపు జరిగే 20వ వర్ధంతి కూడా బాగా జరగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శత్రుత్వం ఎక్కువైపోవడంతో 2025 జనవరి 24న అనంతపురంలో టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా ప్రత్యర్థి గంగుల సూర్యనారాయణ రెడ్డి అనుచరుల గ్యాంగ్ చేతులు కాల్పులకు గురై మరణించారు. సిబిఐ దర్యాప్తులు 8 మందికి జీవిత ఖైదు శిక్ష పడింది. కొందరు నిందితులు బెయిల్పై విడుదలయ్యారు. కొందరు హత్యకు గురయ్యారు. ఈ హత్య రాయలసీమ రాజకీయాల్లో ఒక దురంత అధ్యాయంగా మిగిలిపోయింది. 2026లో వర్ధంతి సందర్భంగా వెంకటాపురంలోని రవీంద్ర ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులు రవీంద్ర వర్ధంతి సందర్భంగా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. అనంతపురం, ధర్మవరం టీడీపీ కార్యాలయాల్లో చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. పలు చోట్ల ఉచిత వైద్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాల వంటి సేవల్లో అభిమానులు, టీడీపీ నాయకులు, మంత్రులు భాగస్వాములు అయ్యారు.
సోషల్ మీడియాలో పరిటాల రవీంద్రపై అభిమానం వెల్లివిరుస్తోంది. మరణించిన మరువలేని నీ రూపం ప్రతి పేదోడి కళ్లల్లో కనిపిస్తూనే ఉంటుందనే పోస్టులు వైరల్ అవుతున్నాయి. రాయలసీమ ప్రజల గుండెల్లో పరిటాల రవి శాశ్వతంగా, ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. 20 ఏళ్ల క్రితం ఇదే రోజు ప్రజా కిరీటం నేల కొరిగింది. పరిటాల రవీంద్ర అనే వ్యక్తి ఇప్పటికీ ఎప్పటికీ అనంతపురం ప్రజల హృదయాల్లో నిలిచిపోయి ఉంటారు. అయితే ఆయన ప్రజానాయకుడిగా ఉండి ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో అలుపెరుగుని పోరాట యోధునిగా పనిచేసి ఎంతో ప్రజలకి మేలు చేశాడు. ఆయన చేసిన సేవా కార్యక్రమాల్లో చూసుకుంటే అనేక మందికి పేదలకు పెళ్ళిళ్ళు చేయటం, పేద జంటలకు పెళ్ళిళ్ళు చేయటం, పరిటాల రవీంద్ర ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేదలకు సేవా కార్యక్రమాలు చేయటం, ఇలాంటివన్నీ కూడా పరిటాల రవీంద్ర సేవలన్నీ కూడా అనంతపురం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటాయి. పరిటాల రవీంద్ర వర్ధంతి వేడుకలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా రాయలసీమ అంతట్లో కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. కెమెరామెన్ డేవిడ్తో నరేష్, వైకే న్యూస్, అనంతపురం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.